హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీ మొబైల్ ద్వారా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని కూడా మీ మొబైల్కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నందు ఇంటర్వ్యూకి వెళ్తాడు కదా. ప్రతి ఇంటర్వ్యూలోనూ తన పర్సనల్ లైఫ్ గురించి డేటా మా దగ్గర ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. లాస్య గురించి, నందు గురించి అన్ని ఆఫీసుల్లోనూ తెలుసుకుంటారు. ఇక నందు క్యారెక్టర్ ఏంటి అని చెప్పి. ఇక నందు గురించి ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ ఇవ్వరు. నందు బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. తను ఎక్కడున్నా సరే ఆ ఆఫీసుల్లో మేనేజర్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలనే గుర్తు తెచ్చుకుంటూ బాగా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా బాధపడిపోయి తట్టుకోలేక తను ఫుల్గా డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి, నా లైఫ్లో నేను ఇన్ని రోజులు ఆఫీస్లో ఎంత గౌరవంతో ఉండేవాడినో అటువంటిది ఒక చిన్న ఇష్యూ మూలన నా ఆఫీస్లోనే కాదు నా చుట్టుపక్కన ఈ ఏరియా ఈ మొత్తం కూడా అన్ని ఆఫీసుల్లోనూ ఇంత న్యూసెన్స్ అయిపోయిందా నా పేరు అని చాలా బాధపడుతూ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ నుంచి ఇక ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయినా సరే ఇంటికి మాత్రం నందు రాడు. ఇంటికి నందు రాకపోయేసరికి అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వెంటనే లాస్య దగ్గరికి వస్తుంది అనసూయమ్మ. లాస్య, ఏంటి లాస్య, నందు ఇంకా ఇంటికి రాలేదు, పొద్దున్ననగా ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు, పొద్దుపోతుంది అయినా రాలేదు, నాకెందుకో భయం వేస్తుంది అని అంటూ ఉంటే, అదేనంటే నేను కూడా చూస్తున్నాను, ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే నేను అది చూస్తున్నాను అని చెప్పేసేసి ఇక అనసూయ లాస్య ఎప్పుడు నందు ఇంటికి వస్తాడా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఇంకా అభియున్ను అలానే అనసూయమ్మ భర్త కూడా వాడికి ఉద్యోగం లేదు, ఇంట్లో చూస్తే గొడవలు, వాడి మానసిక స్థితి ఎలా ఉందో ఏంటో, వాడు దాన్ని బట్టే కదా నడుచుకుంటాడు, నా కొడుకు ఏం చేసుకుంటున్నాడో ఏంటో, అసలు ఇంతసేపు అయినా సరే ఇంటికి రాకపోవడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటే ఒక పక్కన దివ్య అలానే ఇక తులసి ఇద్దరు కూడా టెన్షన్గా అందరూ కూడా గుమ్మానికి ఎదురుగానే సోఫాలో కూర్చొని నందు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఇంట్లోనేమో ప్రేమ్ ఉండడనమాట. ప్రేమ్ వచ్చేసేసరికి తను శృతి దగ్గరికి వెళ్ళి శృతితో కాసేపు మాట్లాడదామని వెళ్తూ ఉంటాడు కదా. ఇక శృతి దగ్గరే ఉంటాడు. ఇక ప్రేమ్ అప్పుడే ఇంటికి రాడు. ఇది ఇలా ఉండగా అక్కడ ఏమో మన నందు ఫుల్గా డ్రింక్ చేసేస్తాడు. తాగిన మత్తులో డ్రింక్ చేయటం మూలాన తనకి ఎలా డ్రైవ్ చేస్తున్నాడో కూడా తెలియదన్నమాట. ఇక తాగినప్పుడు డ్రైవ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, యాక్సిడెంట్సే కదా. ఇక అలానే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది నందుకి. ఇలా ప్రమాదం జరిగిన తర్వాత ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక 108కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత ముందు ప్రేమ్కి ఫోన్ చేయడం జరుగుతుంది. ఇక శృతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్రేమ్ హఠాహుతున స్పీడ్గా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తండ్రి గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఇక మన అభి అలానే ఇక దివ్య వాళ్ళు. తులసి ఏమో భర్త గురించి ఎదురు చూస్తూ ఉంటుంది కదా. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నప్పుడు ప్రేమ్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మామ్ అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి మామ్, డాడీకి యాక్సిడెంట్ అయిందంట మామ్ అని చెప్పేసి అనగానే ఇక అనసూయమ్మ ఒకటే గట్టిగా ఏడవడం మొదలు పెడుతూ ఉంటుంది. నా కొడుక్కి యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది. తులసి ఏమో ఎక్కడున్నాడు మీ నాన్న, ఎక్కడున్నారా ఆయన, బానే ఉన్నారా, ఏ హాస్పిటల్లో ఉన్నారు, ముందు నన్ను అక్కడికి తీసుకెళ్ళు ప్రేమ్ అని అంటూ ఉంటే ఇంతలో అనసూయమ్మ అబ్బబ్బబ్బబ్బా ఏం నాటకాల ఏడుపులు ఏడుస్తున్నావే, నా కొడుకుకి ఈ రోజు ఈ స్థితి రావడానికి నువ్వే కదే తులసి కారణం, ఉద్యోగం పోయినట్టు శాపనార్థాలు పెట్టావు, ఇక నీ పక్కన వాడు లేడని, నీ తోడు లేడని, నీకు విడాకులు ఇచ్చేస్తున్నాడని ఎన్ని శాపనార్థాలు పెట్టావో ఆ శాపనార్థాలే ఒక్కొక్కటి నా కొడుక్కి తగులుకుంటూ వచ్చి ఉద్యోగం పోయింది, లాస్యతో పెళ్లి లేదు, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నావే, నీ ఏడుపు నా కొడుకు ఎలా తగులుతుందో చూడవే అని చెప్పేసేసి తులసి మీద గట్టిగా విరుచుకొని పడుతుంది అనసూయమ్మ. అత్తయ్య, ఇప్పుడు తిట్టుకోని మనం ఇంతసేపు టైం వేస్ట్ చేయకూడదు, ఇది తిట్టుకునే సమయం కాదత్తయ్య, ముందు ఆయన అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పేసేసి ఇక అందరూ కూడా హాస్పిటల్కి పరుగున వెళ్తూ ఉంటారు. ఇక హాస్పిటల్లోనేమో నందు పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉంటుంది. అలానే ఇక యాక్సిడెంట్ ఏమో కాళ్ళకి తలకి తగలడం మూలన తలకి పెద్ద గాయం అవుతుంది, ఇక బెడ్ మీదే ఉండి చూసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్స్. అలా చెప్పడంతో సరికి తులసి చాలా షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా
కూడా విన్న తర్వాత అందరూ కూడా నందు గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఫ్యామిలీ అంతేనా ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడుతూ ఉంటే లాస్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి ఏంటి నందు అప్పుడప్పుడే పైకి లెగడా, బెడ్ మీదే ఉంటాడా, తలకి గాయమైంది, అలానే కాళ్ళకు కూడా గాయమైంది, అంటే బెడ్ రెస్ట్ మీద ఉండాలి నందు. బెడ్ రెస్ట్ మీద ఉంటే నందు నా జీవితం ఎలా ఉంటుంది, నాకు ఇక ఏం ఆస్తి వస్తుంది, ఏ రూపాయి వస్తుంది, నా జీవితం నా కొడుకు జీవితం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ ఒక పక్క నందు గురించి బాధపడుతుంటే లాస్య మాత్రం తన స్వభావం ఏంటి అంటే తన లైఫ్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి బాధపడుతూ ఉంటుంది. ఎదురుగా నందు అంత స్పృహలో లేకపోయినప్పటికీ కూడా ఇక లాస్య ఒకటి నిర్ణయించుకుంటుంది. రేపు తెల్లారయ్యేసరికి నేను నా కొడుకు తప్పైపోయింది అని చెప్పేసేసి శేఖర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కొన్ని నెలలు శేఖర్ దగ్గర ఉన్న తర్వాత అప్పుడు ఇక్కడ నందు పరిస్థితిని బట్టి మళ్ళీ నందుకు దగ్గర అవ్వచ్చు. కానీ ఇప్పుడు దాకా నేను ఇక్కడ ఉండడం వేస్ట్. ఎందుకంటే రోజుకొకటి అందరూ కూడా నన్నే ఈ ఇంట్లో తిడుతూ ఉంటారు. ఇక ఉద్యోగం కూడా లేదు కాబట్టి ఆంటీ కూడా నాకు ఎంతలా సపోర్ట్ వస్తారు. నందు ఏమో ఇక బెడ్ మీద ఉంటాడు, నాకేమో ఇక జాబ్ లేదు, నా కొడుక్కి నిన్ను చదివించుకోలేను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను శేఖర్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా నటించడమే కరెక్ట్. శేఖర్ కూడా అలానే అర్థం చేసుకుంటాడు, నా ప్రేమని నమ్మేస్తాడు. కొన్ని నెలలు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను నందు దగ్గరికి రావచ్చు అని చెప్పి హాస్పిటల్లోనే ఇక లాస్య ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. తులసి మాత్రం వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీకేమీ కాదండి, మిమ్మల్ని ఎలా అయినా సరే మళ్ళీ మామూలు మనుషుగా చేసుకునే బాధ్యత నాదండి, నన్ను నమ్మండి, ఇదిగోండి మీకు అండగా మీకు ధైర్యంగా ఇంతమంది ఉండంగా మీకు ఏమైనా కానిస్తామా చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక హాస్పిటల్లో అనసూయ గట్టిగా తిడుతూ ఉంటుంది తులసిని కూడా. ఇదిగో నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడంటే నువ్వే కారణం అని. అక్కడికి వచ్చిన నర్సులందరూ కూడా అనసూయమని అలా ఏడవటం చూసి, మేడం మీరు హాస్పిటల్లో ఇలా గట్టిగా మాట్లాడకూడదు, కాసేపు మీరందరూ కూడా బయటకు వెళ్ళండి, పేషెంట్కి కొంచెం ప్రైవసీ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక తులసిని మాత్రమే అక్కడ బెడ్ దగ్గర ఉన్న పేషెంట్ దగ్గర ఉంటారు. ఇంకా స్టార్ట్ అవుతుంది. నందునేమో తులసి కన్న చిన్న బాబులాగా చూసుకొని తనకి 24 గంటలు హాస్పిటల్ దగ్గర సేవలు చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇలా సేవలు చేస్తూ ఉంటుంది తులసి. మరి తులసి ప్రేమని నందు అర్థం చేసుకుంటాడా? నందు స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ నందు క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ ఇక అనసూయ వాళ్ళ భర్త మాత్రం తులసిని చూసి, అమ్మా ఇప్పుడు నువ్వు వాడి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో తెలుసా, వాడు నీ జీవితానికి అన్యాయం చేద్దామనుకున్నాడు, కానీ ఈ రోజు నువ్వు పరిస్థితుల్లో కన్న తల్లి సేవలు చేస్తున్నట్టు నువ్వు సేవలు చేస్తున్నావమ్మా అని అంటూ ఉంటే, మావయ్య ఆయన నాకు తాళి కట్టిన భర్త, ఆయన ఎప్పుడూ కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఉండడం చూడాలి అనుకుంటాను, కానీ ఇలా పేషెంట్ లాగా కాళ్ళు విరిగి నడుము విరిగి బెడ్ మీద ఉంటే ఏ భార్య తట్టుకోగలదు మావయ్య, చెప్పండి అని చెప్పేసేసి ఇక తులసి కూడా బాధపడుతూ ఉంటుంది. ఆయనకి ధైర్యం చెప్తున్నానే కానీ ఆయన్ని అలా చూస్తుంటే నాకు కూడా చాలా బాధ వేస్తుంది మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంతలో ప్రేమ వచ్చి, మామ్ డాడీకి ఏమీ కాదు మామ్, నువ్వు ఎటువంటి బెంగ పెట్టుకోవద్దు, అర్థమవుతుందా అని అంటూ ఉంటే, ఈ లోపల పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరండి, నందకిషోర్ తారక్ వాళ్ళు ఎవరు అని అంటూ ఉంటే, ఇంతలో ప్రేమ్ వెళ్ళి నీ చెప్పండి మా డాడీ అని అనగానే, ఇదిగోండి పేషెంట్కి ఇంత బిల్ వచ్చింది, ఈ బిల్ పే చేసేస్తే నెక్స్ట్ ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేస్తాం అని అంటూ ఉంటారు. ఆ పేమెంట్ బిల్లు చూసేసి షాక్ అవుతాడు ప్రేమ్. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ బిల్ చూసావా ఎంతైందో అని అనగానే, ప్రేమ్ ఇప్పుడు నాకు ఎటువంటి స్థితిలోనూ నేను బిల్ గురించి ఆలోచించలేను, ఆయన బాగుండాలి, ఆయన ఇదివరకు రోజుల్లాగా నడవాలి, అంతే నా కోరిక, దాని గురించి ఇప్పుడు మనం ఉన్న ఇంటిని సైతం అమ్మేసైనా సరే నేను మీ నాన్నని బ్రతికించుకుంటాను, ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటాను అని అంటూ ఉంటే, పక్కనే ఉన్న ఇక అనసూయమ్మ భర్త, ప్రేమ్ మీ అమ్మ అలానే మాట్లాడుతుంది, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ఇప్పుడు హాస్పిటల్కి సరిపడే అంత బిల్లు అమౌంట్ అయితే నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటే, తాతయ్య నా దగ్గర కూడా ఫస్ట్ టైం ఇచ్చిన చెక్ ఉంది తాతయ్య, 3 lakhs, ఈ 3 lakhs మీ దగ్గర ఉన్న మనీ, ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్కి సరిపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం తాతయ్య, అమ్మ అన్నది కూడా
రాంగే. ఎందుకంటే మనకున్నది ఇప్పుడు ఆ ఇల్లు మాత్రమే. ఆ ఇల్లు కూడా మనం అమ్మేస్తే మనం ఇంకెక్కడ ఉంటాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇవన్నీ కూడా విన్న లాస్య, ఎస్, నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. నేను మళ్ళీ శేఖర్ దగ్గరికి వెళ్ళిపోయి శేఖర్ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తేనే నాకు నా కొడుక్కి జీవితం అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్పేసేసి తాను అనుకున్నదే చేద్దాము అని చెప్పేసేసి ఇక వెంటనే అనసూయమ్మ దగ్గరకు వస్తుంది లాస్య. ఆంటీ, నేను ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. లక్కీకి ఏమీ తినిపించలేదు, కొంచెం లక్కీకి ఏమైనా తినిపించేసి వస్తాను అని అంటూ ఉంటే ఇక వెంటనే సరేనమ్మా అని అంటూ ఉంటుంది అనసూయమ్మ. ఆంటీ, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని అంటూ ఉంటే ఎక్కడికమ్మా అని అంటూ ఉంటే మీకే అర్థమవుతుందంటీ, ఎళ్ళొస్తాను, నందు జాగ్రత్త ఆంటీ అని అంటూ ఉంటుంది. తులసి దగ్గరకు వచ్చి తులసి, నందుని జాగ్రత్తగా చూసుకో అని తులసికి కూడా చెప్తూ ఉంటే లాస్య ఏంటి ఇలా చెప్తుంది అని తులసికి కూడా అర్థం కాదు. కానీ అందరికీ కూడా అలా చెప్పేసేసి నందుని విడిచి శేఖర్ దగ్గరికి వెళ్ళిపోతుంది లాస్య. ఇలా అయితే లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.